రైట్ ఇక కాసేపట్లో సచివాలయంలో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్స్ భేటీ అయ్యారు. 3 నెలలుగా స్టైఫండ్ అందకపోవడంతో నేటి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి స్టైఫండ్ తో పాటు ఇతర సమస్యలపై చర్చలు జరిపారు. కాసేపటి క్రితమే సచివాలయంలో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్స్ భేటీ అయ్యారు. 3 నెలలుగా స్టైఫండ్ అందకపోవడంతో నేటి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి స్టైఫండ్ తో పాటు ఇతర సమస్యలపై చర్చలు జరిపారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మంత్రి ఏ రకంగా స్పందించారు? తెలంగాణలో జూనియర్ వైద్యులకు సంబంధించిన సమస్యలపైన మంత్రి దామోదర రాజనరసింహ సచివాలయంలో సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా ఉన్నతాధికారులతో సమావేశమై డిపార్ట్మెంట్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. శాఖాపరంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా ఉన్నతాధికారుల ప్రమోషన్స్, సిబ్బంది నియామకాలు, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ కి సంబంధించినటువంటి పథకం ఏదైతే దానికి సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా ఆయన సమీక్ష సమావేశం చేస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం సమావేశం స్టార్ట్ కావడం జరిగింది. దీంట్లోనే జూనియర్ వైద్యులు కూడా ఆయన కలవడం జరిగింది. జూనియర్ డాక్టర్స్ కలిసిన నేపథ్యంలో వారి సమస్యలు కూడా మంత్రి దామోదర రాజనరసింహ ముందు పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా సకాలంలో స్టైఫండ్ జారీ చేయడంతో పాటు జూనియర్ వైద్యులకు కావాల్సినటువంటి సౌకర్యాలకు సంబంధించిన అంశాలపైన మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకు డిమాండ్ పత్రాలు కూడా ఆయన అందరికీ తీసుకోవడం జరిగింది. వీటన్నిటిపైన ముందుగా మొదటిసారి సమీక్ష సమావేశం నిర్వహించారు కాబట్టి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించినటువంటి 10 లక్షల రియంబర్స్మెంట్ కు సంబంధించిన అంశాలతో పాటు కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీల్లో సిబ్బంది నియామకాలు, అదే ఫ్యాకల్టీకి సంబంధించిన అవసరాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి కులంకుశమైన రిపోర్టు కావాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించారు. ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ ఇవన్నీ కూడా మరి కాసేపట్లో వస్తాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.